ఓకే. ఏం పని చేస్తుండే మీ కోడలు? ఏం పని లేదు ఇంట్లోనే. ఓకే. ఇంట్లోనే ఉంటుండే. టైలరింగ్ పని చేస్తుండే అని చెప్పేసి అంటున్నారు కదా. బట్టలు కుడుతుండే. బట్టలు కుడుతుండే. ఊకే కూర్చొని ఏం చేస్తా, పిల్లలు పుట్టినాక ఏదైనా మనకు అవుతుంది కదా. పిల్లలు పుట్టిన దాకా మంచిగానే ఉన్నది. పిల్లలు పుట్టినాక కూడా కొన్ని రోజులు పిల్లలకు ఏమన్నా ఖర్చులు వస్తాయి. ఊరికి కూర్చొని ఏం చేస్తాను, నేను ఏదైనా చేసుకుంటా అంటే బయటికి రెడ్డిస్ ఎట్లుంటాం బెట తెలుసు కదా. బయటికి పోనేం కదా, బయటికి పోతే రెడ్డిస్లు మా భార్య ఇట్లా బయటికి పోతుందంట అంటారు. వద్దు కవిత, ఇంట్లోనే ఏదైనా మిషన్ పెట్టుకో, కుట్టుకో అని మిషన్ తెప్పించి బట్టలకు మిషన్ కుట్టిపించాడు. ఓకే. సో అంటే ఈ పానీపూరి బండి పెట్టాలని చెప్పేసి ఎప్పుడు అనుకున్నాడు? ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తుండే మీ కొడుకు? పానీపూరి అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆయన. ఓకే. దానికి ముందు ఏం చేస్తుండే? గప్చుప్పులు కార్ఖానేస్తుండే. ఓకే. పొడలు చేసి అమ్ముతుండే కదా. ఓకే. బళ్ళ మీద చేస్తుండే. పానీపూరి చేసి అమ్ముతుండే. పొడలు 200 కార్ఖానాలో చేసి పుడలు ప్యాక్ చేసి అమ్ముతుంటివి, మందికి బండ్లకి వేస్తుండే. ఆ పని చేసిండు ఫస్ట్. ఓకే. సో అంటే ఇప్పుడు మీ కోడలు ఇట్లా చేస్తుందని చెప్పి మీకు ఎప్పుడు తెలిసిపోయింది? ఆయన 3-4 ఏళ్ళు అయ్యే సార్ తెలుసు. 3-4 ఏళ్ళు అయిందా? మన పవన్ కుమార్ రెడ్డి ఫోటో చూపించిండు మా కొడుకు. ఆడ అపార్ట్మెంట్లు ఉంటాయి ఆడ మోరి దగ్గర 4-5 అంతరాల అపార్ట్మెంట్ ఉన్నది. ఆడ చూపించిండు నాకు, ఇట్లా అవుతున్నది ఆయన అంటే. ఇక సంసారం ఉన్నదా అట్లా చెయ్యు, పిల్లలు మంచిగా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అని ఇంత దాకా ఓపెన్ సార్. ఇప్పుడు ఆయన పనకే అపాయం ఉండే మా కొడుకు పని. ఓకే. అంటే చంపేస్తుందేమో పిల్లలకు తల్లికి మొగం చంపేస్తుండేది. ఓకే. ఎట్లుంటుండే మీ కోడలు మీతోటి? ఇది ఎట్లుంటుంది సార్, ఏం మాట్లాడకుండా ఎప్పుడు తిక్కువలో మాట్లాడకుండే. దాన్ని ఆదత అలాగుండే. హుషారు 24 గంటలు ఫోన్ మాట్లాడుతుండే సార్. మీదికి పోయి బట్టలు ఉతికి పోయి 4 గంటల మీద పోయి మాట్లాడుతుండే. డోర్ బంద్ చేసి ఇంట్లో మాట్లాడుతుండే బెడ్రూమ్లో. ఇక నేను ఎప్పుడైనా గప్చూలకు పోతే సార్ 5-10 నిమిషాలకు తీస్తుండే డోర్ తీసి, అప్పుడు గప్చూర్ పాకెట్లకు అటు పోతుంటే కదా, పోతే తీస్తుండే. ఇప్పుడు 24 గంటలు ఫోన్లోనే పిచ్చి అయిపోయింది అది. ఓకే. ఫోన్లోనే. ఇప్పుడు పవన్ కుమార్ రెడ్డి ఆడాడు ఫోన్లోనే.